ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను సమ్మర్ స్పెషల్కి మ్యాంగో కప్ కేక్స్ చేస్తున్నాను. సో ఎట్లా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. హాయ్ ఆంటీ, ఇవాళ అయితే సమ్మర్ స్పెషల్కి మ్యాంగో కప్ కేక్స్ చేద్దాం. సో దానికి మనం ఒక బౌల్ తీసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత షుగర్ ఇంకా మ్యాంగో కలిపిన జ్యూస్ ఉంటుంది కదా, దాంట్లో తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇప్పుడైతే టూ కప్స్ మ్యాంగో జ్యూస్ తీసుకున్నాం కదా, ఒక కప్ ఆఫ్ నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవాలి. దాన్ని మొత్తం వేసేసుకోవాలి. దాని తర్వాత ఫుల్గా మిక్సింగ్ చేసుకోవాలి. దాని తర్వాత నిమ్మకాయ రసం ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఒక బద్ద తీసుకుని మొత్తం వేసేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మిక్సింగ్ చేసుకోవాలి నీట్గా. అది కూడా అయిపోయిన తర్వాత ఒక జల్లీ తీసుకోవాలి. దాని తర్వాత పెట్టేసి, సో ఇప్పుడు మైదా పిండి అయితే ఉంటుంది కదా, ఇంత తీసుకుని మొత్తం వేసేసేయాలి. వేసుకున్న తర్వాత జల్లి పట్టాలి. దాని తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడాది పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోవాలి, చిన్న స్పూను. దాని తర్వాత కొంచెం ఉప్పు. అయిపోయిన తర్వాత మళ్ళీ జల్లి పట్టాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్నంతా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. సో మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇట్లా కాకుండా ఇంకా నీట్గా రావాలి. కొంచెం పాలు పోసుకోవాలి.
మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి పోసేసుకోవాలి అన్నిటిలోకి. మొత్తం అంతా పోసేసుకున్న తర్వాత కొంచెం మైదా ఉంటుంది కదా, అది కొంచెం అన్నిటిలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేయి పెట్టేసుకుని ఇట్లా తిప్పేసుకోవాలి మొత్తం. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇది ఉంటుంది కదా పిండి మనం ఇందాక తీసుకుంది, సో అది కొంచెం 3/4 కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కాకపోతే ఫుల్ వేసుకోకూడదు, కొంచెమే. సో ఇప్పుడైతే మొత్తం అయిపోయింది కదా, సో ప్లేట్స్ అయితే సర్వ్ చేసేద్దాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి, ఒక పెద్దది. దాని తర్వాత కొంచెం చూసారు కదా మొత్తం కొంచెం ఎక్కువే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకోవాలి దాని మీద. దాని తర్వాత ఇప్పుడు మనం కప్స్లోకి పిండి అంతా వేసుకున్నాం కదా, అవంతా దీంట్లో పెట్టేసుకోవాలి. ఎన్ని కుదిరితే అన్ని. సో మొత్తం అంతా ఇప్పుడు మనం పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్ది మూత వేసేసుకోవాలి. సో కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 25 to 30 minutes దాన్ని అట్లనే ఉంచాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి. హాయ్ ఆంటీస్, ఇప్పుడైతే 25 minutes అయిపోయింది కదా, సో కప్ కేక్స్ అయినాయా లేదా చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను స్టవ్ కట్టేసి మూత తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇవి అయినాయా లేదా చూద్దాం. షాక్ అవ్వట్లేదు, సో ఇది అయిపోయినట్లే. సో ఒక ప్లేట్లోకి అయితే నేను ఇవన్నీ తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే వీటిని అన్నిటిని నీట్గా తీసేసుకున్నాం కదా, సో వీటిని డెకరేట్ చేద్దాం. సో వీటిని అన్నిటిని అయితే ఒక పక్కలాగా తీసుకోవాలి. సో మొత్తం అయితే తీసేసుకుంటున్నాను నీట్గా. సో చూసారు కదా చాలా ఫ్లఫీగా వచ్చినాయి. సో అన్నీ అయితే దీంట్లోకి తీసేసుకోవాలి.
తీసేసుకోవాలి. సో తనైతే మా తమ్ముడు అనమాట. సో నాకు కావాలని అయితే అడుగుతున్నాడు. సో కప్ కేక్స్ మీదకైతే మ్యాంగో కప్ కేక్స్ కాబట్టి సో చూసారు కదా. ఇదైతే ముందు చూసేటప్పటికి ఇది అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది. సో చూసారు కదా అన్ని. సో ఇప్పుడైతే దీంతో మొత్తం అంతా కూడా దీన్ని చేసేద్దాం. సో స్పూన్తో అయితే మొత్తం చేద్దాం దీంతో. సో మొత్తం అయిపోయింది కదా. సో అన్నీ అయితే దీంట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. సో మొత్తం అంతా దీంట్లోకి తీసేసుకున్నాం కదా. సో అయితే నాకైతే కప్ కేక్స్ అయితే ఇట్లా వచ్చినాయి. సో ఇప్పుడైతే ఇంకా డెకరేట్ కోసం నేను మ్యాంగో పీసెస్ అయితే ఒక్కొక్క దాని మీద ఒక్కటి పెడుతున్నాను. నీట్గా పెట్టుకోవాలి ఇవన్నీ అయితే. సో చూసారు కదా. సో ఇవైతే చాలా బాగున్నాయి కదా. సో చూడండి. సో చాలా బాగున్నాయి ఇవి అయితే. సో ఇప్పుడు మనం తిని టేస్ట్ చేద్దాం. సో అయితే చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే నేను మ్యాంగో కేక్ కూడా చేశాను. సో పదండి వెళ్ళి చూద్దాం. సో ఇది ప్లేట్లోకి తీసుకోవడానికి అనమాట. ప్లేట్